వాతావరణం చూసారా? చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి గాలివాన్ని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. దీని ఒకసారి చూడండి మిస్టర్ ప్రెసిడెంట్. మిస్టర్ ప్రెసిడెంట్, మీరు రెడీ అంటే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఈ వాతావరణ హడావడి అది చూస్తూ ఉంటే మనం బయలుదేరే ముహూర్తం బాగోలేదు అనుకుంటాను. సరే, ఎలాగూ బయలుదేరి వచ్చేసాం కాబట్టి ఇక జాప్యం చేయకుండా మనం డిస్కస్ చేద్దాం అనుకున్న మ్యాటర్ డిస్కస్ చేద్దాం. మీ ఇష్టం మిస్టర్ ప్రెసిడెంట్. యాక్చువల్గా నా కాలేజ్ డేస్ నాకు గుర్తొచ్చాయి. అప్పుడంతా ఫ్లైట్ ఎక్కాలంటే నాకు చచ్చేంత భయం. మిస్ గ్రీన్. ఎస్ సార్. అసలు ప్రాబ్లం ఏంటో పైలట్ని అడిగి చెప్తారా? నేను వెళ్ళి మాట్లాడతాను. ఒంట్లో బాగాలేదా సార్? కాస్త హెడేక్గా ఉంది అంతే. నా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, వేసుకుంటారా సార్? వేసుకుంటే మంచిదండి. అసలు బయట ఏం జరుగుతోంది? పైలట్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయమనండి. ఇప్పటికి మనం ఈ డిస్కషన్ అన్ని మానేసి సీట్ బెల్ట్ వేసుకుని కూర్చోడం మంచిది. అదే నిజమే. మనం బెర్ముడా ట్రయాంగిల్ ఉన్న చోటికి దగ్గరలో ఉన్నాం అనుకుంటాను. వెంటనే ప్రెసిడెంట్ గారిని ఎలాగైనా ఇక్కడి నుంచి కాపాడాలి. అలాగే. ఒక ప్లేయర్ పేలు అనుకుంటాను. ప్రెసిడెంట్ గారిని లోపల కూర్చోబెట్టండి. జాగ్రత్త. మిస్టర్ ప్రెసిడెంట్, వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా ఈ పెట్టె తట్టుకుంటుంది. ఇందులో మీకు కావలసినంత ఆక్సిజన్ సప్లై కూడా ఉంటుంది. సముద్రంలో 20,000 అడుగుల లోతు వరకు వెళ్ళినా దీనికి ఏమీ కాదు. 7 రోజుల పాటు ఈ పెట్టె చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇందులో ట్రాన్స్మిటర్ ఉన్నందువల్ల మీరు ఏ మూలన ఉన్నా సరే మేము కనిపెట్టగలం సార్. ఒక్కొక్క సెకను మీ జాడ మాకు తెలుస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇది 40 క్యాలిబర్ పిస్టల్. దీంట్లో 100 బుల్లెట్లు ఉంటాయి. గుడ్ లక్ సార్. నేను వైట్ హౌస్ కి ఆల్రెడీ మెసేజ్ పంపించాను సార్. మీకు ఏమీ కాకుండా వాళ్ళు కాపాడతారు సార్. గుడ్ లక్ సార్. జాగ్రత్తగా మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. డోర్ క్లోజ్ అవుతుంది. వెళ్ళండి. ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. జాగ్రత్త సార్, జాగ్రత్త. దొరుకుతుంది. పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉందాం అనుకున్నాను. దిగులు పడకండి సార్, తొందరగా పూర్తి చేసి వెళ్ళిపోదాం. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు సంతోషం. మాకు చాలా సంతోషం సార్. ఇదొక అత్యవసర పరిస్థితి. నువ్వు నీ టీము నాతో పాటు రావాలి. తప్పకుండా సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి విషయం ఏంటో కనుక్కొస్తాను. ఎస్ సార్. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. చీఫ్ ఆలివర్ అతని టీం మీకు రిపోర్ట్ చేయడానికి వచ్చారు మేడం. రిలాక్స్ మ్యాన్. చైర్మన్ న్యూరీ, చీఫ్ ఆలివర్ని మీరు అడిగినట్టుగానే ఇక్కడికి రప్పించాం. గుడ్ మార్నింగ్ చీఫ్ ఆలివర్. గుడ్ మార్నింగ్ చైర్మన్. నువ్విప్పటికే బాగా అలసిపోయున్నావన్న విషయం నాకు తెలుసు. నీకు నీ టీంకి తప్పకుండా విరామం కావాలి. కాకపోతే ఇది తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నీ సహాయం కావాలి. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్.
ఈ రోజు ఉదయం సరిగ్గా 5:17 ప్లేన్లో ప్రయాణిస్తున్న మన ప్రెసిడెంట్ ఎవరికి ఊహకందని రీతిలో కనిపించకుండా పోయారు. అందుకని నువ్వు నీ టీం మెంబర్స్ సిపిఓ విన్సెంట్తో కలిసి ఎలాగైనా ప్రెసిడెంట్ని కనిపెట్టి తీసుకురావాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా తీసుకొని ఈ ఆపరేషన్ను సాధించాలి. తప్పకుండా సార్. మన ప్రెసిడెంట్ గారిని ప్రాణాలతో తీసుకురా ఆలివర్. ఎస్ సార్. నేను మీతో కలిసి మళ్ళీ పనిచేస్తాను అనుకోలేదు. ఇలా చూడాలి, ఈ అసైన్మెంట్ని విజయవంతంగా పూర్తి చేయమని నీకు చైర్మన్ చెప్పుండొచ్చు. అయినప్పటికీ ఈ ఆపరేషన్కి సంబంధించి నేనే హెడ్ని. నీకు రిస్క్ తీసుకోవడం ఎంతో ఇష్టమని నాకు తెలుసు. కానీ అలా రిస్క్ తీసుకోవడం వల్ల అనవసరంగా ఎన్నో అమాయకపు ప్రాణాలు బలవుతాయని నీ బుర్రకి కొంచెం ఎక్కించుకో. నా ఆర్డర్స్ లేకుండా నువ్వు ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. ఇది అమెరికన్ ప్రెసిడెంట్కి సంబంధించిన విషయం. అందుకని నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా నడుచుకో. ఒకవేళ అలా నడుచుకోలేదంటే నిర్దాక్షిణ్యంగా నిన్ను కోర్టుకు పంపించాల్సి ఉంటుంది. చెప్పింది నీకు బాగా అర్థమైందనుకుంటాను. అర్థమైంది అడ్మిరల్. కెప్టెన్ ఫిలిప్స్, అవసరమైన మేరకు డాక్టర్లను వైద్య సహాయానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అడ్మిరల్. చీఫ్ ఆలివర్, నువ్వు నీ టీము అన్నిటికీ సిద్ధంగా ఉండండి. మేము సిద్ధంగా ఉన్నాం అడ్మిరల్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీ టీము ఆపరేషన్కి సిద్ధంగా ఉంది కదా? ఉంది అడ్మిరల్. వెరీ గుడ్. రివర్స్. సార్, ఏంటది? ఏమో తెలీదు. ఆమె ఇంకా పాత విషయాలు మర్చిపోలేదనుకుంటా. ఆవిడే కాదు, నేను మర్చిపోలేదు. అందుకే ఆవిడ పిలిచినందుకు నమ్మలేకపోయాను. అలా ఎందుకు అనుకున్నా? కాపాడాల్సింది ప్రెసిడెంట్ని. కమాండర్ రిపోర్ట్. కమాండర్, నీ టీంని తీసుకురా. త్వరగా పద, వెళ్దాం. ఇలాంటి దాన్ని ఇంతవరకు చూడలేదు. జాగ్రత్త, మరీ ముందుకు వెళ్ళిపోక డాక్టర్. అదేమిటో అర్థం కావటం లేదు. అవి రిఫ్టియా ప్యాచ్ పిటియా, బట్ ఇంతవరకు ఇటువంటి ఆకారంలో వీటిని నేనెప్పుడూ చూడలేదు. కాస్త నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి డాక్టర్. వీటిని ట్యూబ్ బాంబ్స్ అంటాం. ఇవి ఎక్కడి నుంచో అంతులేని బయో ఎలక్ట్రిక్ శక్తిని పుంజుకొని దాన్ని అణుశక్తిగా మార్చి దాడి చేస్తున్నాయి. ఇలా రూపాంతరం చెందిన వాటిని ఫస్ట్ టైం చూస్తున్నాను. వాటిని చూస్తుంటే మనల్ని గమనిస్తున్నట్టుగానే ఉంది. కొంచెం వివరంగా చెప్పు. ఇవి ఏ ఆహారం తీసుకుంటాయి? ఏమో నాకు తెలీదు మరి. మొత్తానికి కొత్తగా ఉన్నాయి. అందరూ దాడికి సిద్ధంగా ఉండండి. చీఫ్, దీన్ని మీరు చూసారా? చూశాను రివర్స్. మన టీంని రెడీ చేసి దాడికి సిద్ధంగా ఉండండి. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. మేము సిద్ధంగా ఉన్నాం. ఇదేదో కొంప ముంచేలా ఉంది. తొందర పడుకో, మెల్లగా గన్నెత్తి. మనకు లొంగుతుందా? ఇది నా దగ్గర తోక జాడించాలి, పేల్చి తునాతునకలు చేస్తాం. అందరూ వెనక్కి రండి.
చేసిన ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మత్తు ఇంజెక్షన్. మాకు వెంటనే ఎయిర్ సపోర్ట్ కావాలి. ఫైటర్ జెట్స్ పంపించండి. దీంతో కెప్టెన్ ఫిలిప్స్, ముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేయండి. మొదటి ప్రాధాన్యత ఆయుధాలకు ఇవ్వండి. అలాగే కొన్ని ఏరోప్లేన్లు కూడా రప్పించండి. ట్యాంకర్లను మళ్లీ మందుగుండు సామాన్లతో నింపి వాటిని సిద్ధంగా ఉంచండి. డాక్టర్ జిమర్, అసలు మన మీదకి దాడి చేసినవేమిటి? వాటి పూర్తి వివరాలు నాకు కావాలి. అటెన్షన్ ఎవ్రీబడీ. రిలాక్స్ అవ్వండి. చీఫ్ ఆలివర్, నువ్వు వచ్చిన పని ఇంకా ఉంది. సిపిఓ విన్సెంట్, ప్రెసిడెంట్ గారు తప్పించుకు వెళ్ళిన ఆ పెట్టి లొకేషన్ ఎక్కడుందో మాకు తెలిసింది. 7000 మీటర్ల లోతులో ఉంది. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్మెరైన్లో వెళ్లాల్సిందే. ప్రెసిడెంట్ గారు వెళ్ళిన పెట్టి బాగా స్ట్రాంగ్గా పకడ్బందీగా ఉంది. కాకపోతే ఆక్సిజన్ విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం కనీసం 4 గంటల వరకు సరిపోయే ఆక్సిజన్ అందులో ఉండే ఉంటుంది. 7000 మీటర్ల లోతుకు వెళ్లి చేరుకోవాలంటే ఎలా లేదన్నా మీకు 3 గంటల సేపైనా పడుతుంది. అక్కడికి వెళ్లి చేరుకోగానే మీ దగ్గరున్న కార్బన్ లిక్విడ్ వెంటిలేటర్స్ ని మీరు వేసుకోవాల్సి వస్తుంది. మీకున్న టైం చాలా తక్కువ జెంటిల్మెన్. దీన్ని మేము చేయలేమనుకుంటే ఇప్పుడే ముందే చెప్పేసేయండి. మేము సాధించగలం. అడ్మిరల్ హాన్సన్, ఎస్, ఏమిటో చెప్పు ప్లమర్. వీళ్ళు ప్రయాణం చేయబోయే ఆ సబ్మెరైన్ DSRV-2 ప్రోటోటైప్ అయితే బాగుంటుంది. అన్నట్టు మర్చిపోయాను, తను లెఫ్టినెంట్ ప్లమ్మర్, నౌకాదళ పరిశోధనా శాఖ సిబ్బంది, సముద్రయాన విభాగంలో ఎక్స్పర్ట్. అంతేకాకుండా మెరైన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కూడా. నీ ఆపరేషన్లో ఈ విభాగాలకు సంబంధించి తను నీకు సలహాలిస్తుంది. ఆ ప్రొమేథియస్ సబ్మెరైన్ గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? అది అన్ని టెక్నాలజీస్ కలిగిన లేటెస్ట్ గా కనుగొనబడిన ఒక కొత్త సబ్మెరైన్. అది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడున్న సబ్మెరైన్ కంటే చాలా రెట్లు ఎక్కువ వేగంతో పయనించగలదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో దాన్ని ఉపయోగించడమే బెటర్. కానీ దానికి తోడుగా అందులో ఎటువంటి ఆయుధాలు ఉండవన్న విషయం మర్చిపోకండి. సిపిఓ విన్సెంట్, ఒకవేళ మనం ఆ సబ్మెరైన్ ఇక్కడికి రప్పించాలంటే ఎంతసేపు పడుతుంది? 1 గంట సేపు పడుతుంది. దాన్ని పూర్తిగా రెడీ చేయడానికి ఎక్స్ట్రాగా 30 నిమిషాలు పడుతుంది. ఆల్ రైట్, అయితే రప్పించండి. లెఫ్టినెంట్ ప్లమర్, ఆ సబ్మెరైన్ సిబ్బందికి విషయం చెప్పి తగు ఏర్పాట్లు చేసి ఇక్కడికి పంపించమను. ఎస్ మేడం. చీఫ్ ఆలివర్, సహాయక సిబ్బంది వచ్చి చేరిన మరుక్షణమే నువ్విక్కడి నుంచి బయలుదేరాలి. సహాయక సిబ్బంది ఆయుధాలు వచ్చేంత వరకు వెయిట్ చేయడానికి టైం లేదు అడ్మిరల్. మళ్ళీ ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అది ఒక పాయింట్ అనుకో. నీ బాధ్యతని అభినందిస్తున్నాను. కాకపోతే సరైన సెక్యూరిటీ లేకపోతే నీ ఆపరేషన్ పూర్తి కాదు. ఆపదలో ఉన్నది ప్రెసిడెంట్ ప్రాణమని మర్చిపోకు. నువ్వు వెయిట్ చేసి తీరాలి. తూచా తప్పకుండా మీ ఆర్డర్స్ను మేము అలాగే పాటిస్తాం. చాలా సంతోషం. ఇక మీరు వెళ్ళొచ్చు. సిపిఓ విన్సెంట్, డాక్టర్ జిమర్, మీరు నాతో రండి. అసలు నా షిప్ ని అటాక్ చేసింది ఏ జాతికి చెందిందో తెలుసుకోవాలి. అందరూ సిద్ధంగా ఉండండి.
మనం సాధించాల్సిన లక్ష్యం ఉంది. ఓ పక్క టైం అయిపోతుంది. ఉన్నదే 3 గంటల టైము. ఎక్విప్మెంట్ రావడానికి ఇంతసేపు వెయిట్ చేయాలంటే ఎలా కుదురుతుంది? నువ్వన్నది పాయింటే బాస్. ఆమెను ఎదిరించి మనం ఏమీ చేయలేం, వేరే దారి లేదు. లేదు, ఆ సబ్మెరీన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అటెన్షన్ ఎవరీబడీ. అట్ ఈస్ సోల్జర్స్, నేను లెఫ్టినెంట్ కమాండర్ జూ బాక్లెట్. ఆ సబ్మెరీన్ కి నేనే పైలట్. అందరూ మీ ఆయుధాలను సిద్ధం చేసుకోండి. అలాగే సార్. ఓకే, అందరు విన్నారుగా? మీ ఆయుధాలు లోడ్ చేసుకోండి. అవి మళ్ళీ దాడి చేసినట్టున్నాయి. షూట్ చేసేవాళ్ళు కొంచెం అనుసంధానంతో పని చేయాలి. ముందు ఏదో ఒకదాన్ని ఎంచుకొని దాని మీద అందరినీ ఫైర్ చేయమనండి. అప్పుడే పని సులభం అవుతుంది. ఇదే మాట విమాన దళానికి చెప్పండి. ఒక టైంలో ఒక టార్గెట్ ని ఎంచుకోమనండి. దాన్ని అంతం చేసి ఆ తర్వాత మరొక దాన్ని సెలెక్ట్ చేసుకోమనండి. అలాగే. నీకు ఎంతకు మించి వెయిట్ చేయలేను. అందరూ శ్రద్ధగా వినండి. ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. నాతో పాటు ఎవరెవరు వస్తారు? మనం ఒక్కళ్ళం వెళ్ళి చేయబోయేదేమీ లేదు. విన్సెంట్ ఆ ఎక్విప్మెంట్ తెచ్చేలోపు టైం అయిపోయేలా ఉంది. ఓ పక్కన అవి వదలకుండా దాడి చేస్తూనే ఉన్నాయి. మీరు వస్తారంటే నాకు సంతోషమే. రాకపోయినా నాకేం కోపం లేదు. కాకపోతే ఒక విషయం, ఆవిడ చెప్పినట్టు వినకపోతే నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తానని బెదిరించింది అడ్మిరల్. అంటే నాతో పాటు వచ్చే వాళ్ళు కూడా అదే గతి పడుతుంది. అది గుర్తుంచుకోండి. 100కి 100 పాళ్ళు నిజం. నేను నీతో ఉంటాను చీఫ్. నేను నీతో ఉంటాను. అందరూ ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. నేను నీతో ఉంటాను. నేను కూడా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? సర్జెంట్ ఆలివర్, ఏంటి చెప్పండి. మీరు చేసేది కరెక్టేనని మీకు అనిపిస్తోందా? ఇలా చూడండి, ప్రాణాలు కాపాడమే నాకు అప్పగించిన పని. పరిణామాల గురించి ఆలోచించకుండా నేను సాధారణ ప్రజల ప్రాణాల విషయంలోనే కాంప్రమైజ్ అవ్వను. అలాంటప్పుడు ఈ దేశ ప్రెసిడెంట్ ప్రాణాలకి సంబంధించిన విషయంలో కాంప్రమైజ్ అవుతానా? ఆయన ప్రాణాలు కాపాడటం ఎంతో ముఖ్యం. ఎటువంటి పరిణామాన్నైనా ఫేస్ చేస్తాను. ప్రొమెథియస్ సబ్మెరీన్ లాంచ్కి సిద్ధంగా ఉంది. ఓకే రేవర్స్, ఆ కోఆర్డినేట్స్ రెడీ చేయి. రెడీగా ఉంది సార్. సోలార్ పొజిషన్ ఏంటి? అది రెడీగా ఉంది సార్. ఓకే, కెప్టెన్ విలియమ్స్ మీరు? అంతా రెడీ చీఫ్. ఓకే, అయితే బయలుదేరదాం. నువ్వు ఇందులో జాయిన్ అవ్వక్కర్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనం పయనించే ఈ సబ్మెరీన్ అఫెక్ట్ అయ్యే విధంగా ఈ సముద్రంలో ఎన్నో ప్రమాదకరమైనవి ఉన్నాయి. మీరు నా సాయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే సముద్రం మధ్యలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు, రైట్? ఇంత చెప్పాక మేము కాదంటావా? రెడీనా కెప్టెన్? ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం చీఫ్. ఆ సౌండ్ వినిపించిందా? వినిపించింది అడ్మిరల్. అదేదో చెప్పాలనుకుంటోంది. ఒక్కదానికి దెబ్బ తగిలితే అవి మిగతా వాటికి మొరపెట్టుకుంటున్నాయి. మిగతావి వీటికి సమాధానం చెప్తున్నాయి. చూడ్డానికి చాలా వింతగా ఉంది. సిపిఓ విన్సెంట్, సబ్మెరీన్ ని పంపడానికి సహాయక సిబ్బంది అడిగాం కదా, వాళ్ళు ఏమయ్యారు? త్వరగా వచ్చేస్తారు అడ్మిరల్. నేను మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. ఆయుధాలతో నిండిన యుద్ధపు నౌకల్ని పంపించండి వెంటనే. వినిపిస్తోందా? ఆయుధాలతో నిండిన యుద్ధపు నౌకల్ని. అందరూ కాపాడండి.
ఇంకా ఆర్డర్స్ కావాలా? లెట్స్ గో. అడ్మిరల్, అడ్మిరల్, ఇప్పుడే ఒక ఫైటర్ హెలికాప్టర్ని కోల్పోయాం. అందులోని సహాయక సిబ్బంది ఉన్నారా? ఓ మై గాడ్. అవును అడ్మిరల్. సార్, సబ్మెరైన్ లాంచ్ అవుతోంది. ప్రొమీథియస్ లాంచ్ అవుతోంది. ఐ రిపీట్, ప్రొమీథియస్ లాంచ్ అవుతోంది. ఎందుకని మీరు సబ్మెరైన్ లాంచ్ చేశారు? లెఫ్టినెంట్ కమాండర్ బాత్ని ఆర్డర్ చేశారు సార్. అడ్మిరల్, ప్రొమీథియస్ సబ్మెరైన్ ఇప్పుడే లాంచ్ అయింది. ఓకే, వినిపించింది. ప్రొమిథియస్ సబ్మెరైన్ ని ఇప్పుడే లాంచ్ చేశారంట. వాళ్లతో నేను మాట్లాడాలి. కనెక్ట్ చేస్తాను అడ్మిరల్. ప్రొమిథియస్, ఇది యుఎస్ఎస్ నెమిసిస్. ఐ రిపీట్, ఇది యుఎస్ఎస్ నెమిసిస్. దయచేసి మాట్లాడండి. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఏ సమాధానం చెప్పొద్దు. నేను ఏదో ఒకటి చెప్పి తీరాలి. సమాధానం చెప్పొద్దు. మేము అడుగుతున్నది మిమ్మల్ని, మాట్లాడండి. అడ్మిరల్ గారు అడుగుతున్నారు, మాట్లాడండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చీఫ్ ఆలివర్, నువ్వు మాట్లాడకపోతే నేను ఒప్పుకోను. మర్యాదగా ఆ సబ్మెరైన్ ని తీసుకుని వెనక్కొచ్చేయి. వావ్, ధైర్యవంతుడివే. మనమేమీ తప్పుడు పని చేయట్లేదుగా? నిజమే. అవును, కరెక్టే. మనమే తప్పు చేయటం లేదు. తలదించుకో అక్కర్లేదు. వెళ్ళి ప్రెసిడెంట్ కాపాడదాం. పదండి, ప్రెసిడెంట్ని కాపాడదాం. డాక్టర్ జిమర్, కాస్త ఒళ్ళు ఉంచి బుర్ర దాని మీద పెట్టి మన మీద ఏది దాడి చేసిందో కనిపెట్టచ్చు కదా? తప్పకుండా. మీకు అడ్మిరల్కి ఏదో ఒక విషయంలో పొంతన కుదరట్లేదని అర్థమైంది. మొత్తానికి విషయాన్ని బాగానే పసిగట్టావు. అసలు మీ ఇద్దరి మధ్యన ఉన్న సమస్య ఏమిటి? ఎందుకంటే నేను మీ ఇద్దరి మధ్య ఉన్నాను కాబట్టి ఆ సమస్య ఏమిటో నేను తెలుసుకోవడంలో న్యాయం ఉంది. చెప్తాను. 3 ఏళ్ల క్రితం ఇదేలాంటి ఒక ఆపరేషన్కి ఆవిడ నాయకత్వం వహించింది. ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాదుల్ని మట్టు పెట్టాలని నిర్ణయించాం. మొదటి నుంచే నేను తీసుకునే రిస్క్ అంటే ఆవిడకి ఇష్టం ఉండదు. మా టీం మొత్తం టార్గెట్ని సమీపించే ఆఖరి నిమిషంలో ఆవిడ మమ్మల్ని వెనక్కి వచ్చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. మా ప్రయత్నం అంతా విఫలమైపోతుందని నేను అందుకు ఒప్పుకోలేదు. మాకు రేడియో కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి. శత్రువులకి మా పథకం తెలిసిపోయింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు. లాస్ట్ మినిట్లో ఆవిడ కన్ఫ్యూజ్ చేసి ఉండకపోతే ఆ మిషన్లో మేము విజయం సాధించేవాళ్ళం. ఆ మిషన్లో ఆవిడకి మంచి పేరు రావడంతో పాటు నా పైలట్, నా టీం, నా బెస్ట్ ఫ్రెండ్ అందరూ ప్రాణాలతో ఉండేవారు. ఐఎమ్ సారీ చీఫ్. ఇట్స్ ఆల్ రైట్. ఒక ప్రాణం పోయిందంటే అది నిజంగా బాధాకరమే. బట్ ఏంటి? ఆవిడ తన కర్తవ్యాన్ని చేసింది. ఆవిడ ఆర్డర్స్ని మీరు ఉల్లంఘించారు. ఆవిడ చెప్పినట్టుగా మీరు వినుంటే మీతో పాటు మీ టీమ్మేట్ కూడా ప్రాణాలతో ఉండుండేవారు. మేము చేసే త్యాగాల గురించి నీకు అర్థం కాదు. సార్, మన సబ్మెరైన్ వైపు ఏదో ఒకటి పెద్దదిగా వస్తుంది సార్. సార్, ఇది చాలా ఫాస్ట్ గా వస్తుంది. గంటకి 30 knots చొప్పున. ఓకే, ఫుల్ స్పీడ్ పెంచండి. ఓకే, ఫుల్ స్పీడ్. మైకి వచ్చింది. ఎవరైనా వచ్చి సాయం చేయండి ప్లీజ్. రండి తొందరగా.
పట్టుకోండి. ఆఫ్ చేశాను. ఏమంటున్నావు? అవును, అందువల్ల ఇది మనం వెంటబడుతోంది. ఏంటి కన్ఫర్మ్ అయినా? పవర్ కట్ చేయండి. పవర్ పూర్తిగా కట్ అయిపోయింది. పవర్ ఆఫ్ అయింది. మంచి ఐడియానే ఇచ్చావు. సార్ అది మెల్లగా వెనక్కి వెళ్తోంది. ఒక 5 నిమిషాలకి ఏం చేయొద్దు. ఇంకా మనకి దారిలో ఇలాంటివి ఎన్ని అడ్డొస్తాయో ఏంటో. ప్రెసిడెంట్ ఉన్న పెట్టిని కనిపెట్టడానికి మనకు 3 గంటలే టైం ఉంది. ఈ దారి గుండానే అక్కడికి చేరుకోగలను. ఒక్కసారి దీని పగ్గాలు నాకు అప్పగిస్తే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళగలను. ఇప్పుడు ప్రస్తుతానికి దీని పవర్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యేటట్టుగా సెట్ చేస్తాను. మిగతాది కరెంట్ చూసుకుంటుంది. ఓకే. బార్క్లెక్స్ ప్రో వచ్చింది. కంగారు పడకు. రివర్స్. ప్రెసిడెంట్ గారు ప్రయాణించిన ఆ పెట్టె యొక్క కోడ్ చెప్తావా? తప్పకుండా మ్యామ్. వెల్, ఆ పెట్టె ఉన్న లొకేషన్ దగ్గరికి సబ్మెరీన్ వెళ్ళేటట్టుగా ప్రోగ్రామ్ ఫీడ్ చేశాను. మనం ఏ బాధ లేకుండా అక్కడికి వెళ్ళి చేరుకోవచ్చు. తప్పు జరిగే అవకాశం 1% కంటే తక్కువ. ఇంత ఈజీగా ఎలా చేయగలిగావు ప్లమ్మర్? అదా, ఎప్పుడు మనకి దొరికిన ఫ్రీక్వెన్సీస్ని ఫాలో అవుతూ ఉండాలి. సముద్రంలోని వాతావరణానికి తగ్గట్టుగా చిన్న మార్పులు చేసుకోవాలి. టెంపరేచర్, అలల తాకిడి, సముద్రం తీరు అలాంటివి. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏమిటంటే దేనైనా ఒక దాన్ని గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే ఇది అతి వేగంగా వెళ్తుంది. ఇది నిజంగా ఆశ్చర్యమే. నేను పొరబడి వీటిని రెప్టియా పెపటియా అనుకున్నాను, సాధారణ ట్యూబ్ బాంబ్స్ అనుకున్నాను. కానీ వీటి సైజ్ చూస్తే అలా అనిపించట్లేదు. అంతు చిక్కకున్నాయి, అసాధారణంగా ఉన్నాయి. ఇంచుమించు సముద్రపు ఎత్తు నుంచి 30 మీటర్లు పొడవు ఉండేటట్టు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నీటి లోపల వీటి పొడవెంతో ఊహించలేకపోతున్నాను. ఇది మానవ చరిత్రలోనే సముద్రంలో చూసిన మొదటి విచిత్రమైన జీవి ఉండాలి. ఒకవేళ నా అంచనా కరెక్ట్ అయితే దీని పొడవు సుమారు 7000 మీటర్లు అయి ఉండాలి. నరుకు, రక్షించండి. థ్యాంక్ యూ. డాక్టర్ సిమార్ ఎక్కడున్నారు? నేను చచ్చి బతికాను. అది ఏ జాతి జీవని మీరు అడిగారు కదా, అది తేల్చడానికి ఓ నమూనా దొరికింది. బయలుదేరి ల్యాబ్కి రండి. దీన్ని శ్రద్ధగా చూడండి. అంటే ఖండించబడిన పెద్దదాని యొక్క చిన్న ముక్కే ఇదంటారా? అసలు ఇది ఏ జాతికి చెందిందో చెప్తారా? వివిధ శక్తుల సమ్మేళనం అంటారు. నేను ఈ ఎలక్ట్రిక్ వైర్లన్నీ దీని మీద పెట్టగానే విద్యుత్ శక్తి పుడుతోంది. ఇవి చూడ్డానికి నరాల్లా ఉన్నాయి, కానీ నరాలు కావు. ఈ వింతైన నరాల అమరిక ఒక రోబోకి వైరింగ్ చేసినట్లుగా అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇదొక ప్రాణం ఉన్న జీవిలా నాకు అనిపించట్లేదు.
ఇందాక నేను ఈ వైర్లను దీని మీద గుచ్చినప్పుడు మీకు విద్యుత్ శక్తి కనిపించింది కదా, అది స్వతహాగా దీనిలో ఉన్న శక్తి కాదు. అది ఎక్కడో ఒక పెద్ద మొత్తంలో కేంద్రీకృతమైన శక్తి నుంచి తీసుకున్నది. ఇక్కడ ఈ భూమి మీద మనం చూసినట్లుగా విద్యుత్ శక్తిని పుట్టించేటటువంటి సామర్థ్యం దీనికి ఏ కోశానా లేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ ఈ భూమి మీద అండంలో మీ ఉద్దేశం ఏంటి? ఇది అంతరిక్షంలోనిదో లేక సముద్రపు లోపలి భూభాగంలోనిదో అయి ఉండాలి. కానీ ఇంతకు ముందు మీరు దీన్ని ఏదో రెప్టియా అని... రిఫ్టియా ప్యాచ్పిటియా. అవును, అలాగే పిలిచారు, నాకు గుర్తుంది. నేను ముందు అలాగే అనుకున్నాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇది ఆ కోవకు చెందింది కాదు అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే దాని డిఎన్ఏకి దీని డిఎన్ఏకి అసలు పొంతన లేదు. దీనికి అసలు ప్రాణం అన్నదే లేదు. యంత్రాల భాగాలు, లోహాలు కలబోసి దీన్ని సృష్టించినట్టుగా నాకు అనిపిస్తోంది. అదీ కాకుండా ఇంత ఎనర్జీని తయారు చేసేది మన ప్రపంచంలో మరొకలేదు. అంటే వీటికి మూలాధారం ఏదో పెద్దదిగా ఈ భూమడుగున ఉంది అంటారు. ఇది కేవలం నా ఊహ మాత్రమే కాదు, 100% సత్యం. కెప్టెన్ ఫిలిప్స్, అడ్మిరల్, సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి దీని గురించి బాగా ఆరా తీసే టీంని ఏర్పాటు చేయండి. అలాగే అడ్మిరల్. ఇన్ఫర్మేషన్కి థ్యాంక్స్ జిమ్మర్. సార్, రాను నీటి లోతు తగ్గిపోతుంది. మనం నీటి పైభాగానికి దగ్గరలో ఉన్నాం. ఏంటి ఏమన్నా? అవును సార్, నేను చెప్పేది నిజమే. నేను నమ్మలేకపోతున్నాను. మీ ఎక్విప్మెంట్స్ లో డయాగ్నోస్టిక్స్ రన్ అవుతున్నాయా? రన్ అవుతున్నాయి మేడం, అన్ని కరెక్ట్ గానే రన్ అవుతున్నాయి. సార్, కాకపోతే ప్రెసిడెంట్ గారు ఉన్న పెట్టికి మనం చాలా దగ్గరగా ఉన్నట్టు సిగ్నల్స్ చూపిస్తున్నాయి సార్. అలా అయితే ఇందాక జరిగిన దాడిలో మెషిన్ చెడిపోయి ఉంటుంది. సముద్రపు అడుగు భాగంలో ఉన్న చిన్న గుహ లాంటి దేనైనా మనం సమీపిస్తున్నామేమో, అందుకే ఆ సిగ్నల్స్ అలా వస్తున్నాయి. అక్కడ ఏదైనా ఒక భూభాగం ఉండుండొచ్చు. సార్, ఇలా చూడండి. సబ్మెరైన్ పైకి తీసుకురండి. అలాగే చీఫ్. ఇదేమిటి ఎలా ఉంది? ఫ్రీక్వెన్సీస్ తారుమారయ్యాయి. ఇక ప్రెషర్ ఇప్పుడు 1.03 అట్మాస్ఫియర్. నీకేంటి మతిపోయిందా? మన ఇంచుమించు సముద్రానికి 7000 మీటర్ల అడుగునున్నాం. కావాలంటే నువ్వే వచ్చి చూడు. నాకు తెలిసి ఇది తప్పుడు సమాచారం అయి ఉండాలి. మన సబ్మెరైన్ ని వేరేదో శక్తి కంట్రోల్ చేస్తూ ఉండాలి. నేను ప్రొమెథియస్ సబ్మెరైన్ నుంచి మాట్లాడుతున్నాను. అడ్మిరల్ గారితో మాట్లాడాలి. నేను మాట్లాడేది వినిపిస్తోందా? నేను అడ్మిరల్ని, నాకు వినిపిస్తోంది, చెప్పు. నువ్విప్పుడు ఏ లొకేషన్లో ఉన్నావో చెప్పు చీఫ్ ఆలివర్. మేమిక్కడ సముద్రపు అడుగు భాగాన ఉన్న గుహలాంటి ప్రదేశానికి వచ్చి చేరుకున్నాం. ఇక్కడ నీటి లోతు ఎంత ఉందో ఎవరికీ తెలీదు. కాకపోతే మా మానిటర్స్లో మాకు ప్రెసిడెంట్ గారు ఉన్న పెట్టి ఇక్కడికి బాగా దగ్గరలో ఉన్నట్టు చూపిస్తోంది అడ్మిరల్. సరే గాని లెఫ్టినెంట్ ప్లంబర్ మీతోనే ఉందా? అవును, ఉంది మ్యామ్. చీఫ్ ఆలివర్, నేను వద్దని చెప్పినా నా మాట మీరి వెళ్ళావు. కానీ పర్వాలేదు, ఇప్పుడు ప్రెసిడెంట్ని కనిపెట్టడమే మన లక్ష్యం. ఓకే అడ్మిరల్. ఓవర్ అండ్ అవుట్. ఆవిడున్న కోపానికి నిన్ను నవిలి మింగేస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడే మాట్లాడలేదు, కానీ ఆక్సిజన్ ఆగిపోవడానికి సరిగా గంటే టైం ఉంది. ఈ లోపల మన ప్రెసిడెంట్ గారు ఉన్న పెట్టిని కనిపెట్టలేకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. నాకెందుకో అనుమానమే. అడ్మిరల్, ఏదైనా ప్రాబ్లమా? ఎందుకు అదోలా ఉన్నారు?
కిలోమీటర్ల దూరంలో పెట్టుంది. అందరూ విన్నారా? విన్నాను. ఆల్ఫ్రెడ్, బయట ఉన్న విషయాల్ని చూపించగలవా? తప్పకుండా చీఫ్. వారి దీనమో ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. మై గాడ్, దీని పైకప్పు అడ్డుగోడలు ఎలా ఉన్నాయో. ఇదేదో కృత్రిమ సొరంగంలా ఉంది. కాకపోతే దీనికి జీవం లేదు కాబట్టి ఖచ్చితంగా నిర్మించబడింది, మనిషి చేసింది మాత్రం కాదు. దీనికి విద్యుత్ కూడా తోడైంది. గ్రహాంతరవాసుల పని ఉండొచ్చు. తను చెప్పింది కరెక్టే. ఏదో ఒక శక్తి ఇక్కడున్న వాతావరణ ఒత్తిడిని కంట్రోల్ చేస్తోంది. ఓ మై గాడ్, దీన్ని చూస్తుంటే ఏరోప్లేన్ శ్మశానంలో ఉంది. అంటే మనకు ముందు చాలా మంది వచ్చి ఉండాలి. ఇక్కడ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారంటావా? ఏమో చూద్దాం. అలా చూడండి, ఆ లైట్ వెలుగుతున్నదే ప్రెసిడెంట్ గారు పెట్టయి ఉంటుంది. చెప్పలేం, అయ్యుండొచ్చు. మరి దానికి విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతోంది? అయితే నా అనుమానం నిజమయ్యే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా వెళ్ళాలి. వెళదాం. కాకపోతే అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిదే. నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన అనుభూతి. ఈ భూమి మీద జీవరాశులు లేనటువంటి మొట్టమొదటి ప్రదేశం ఇదే అయి ఉంటుంది. ఏమో, నాకు తెలిసింది చెప్పాను. ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవడానికి మనకు టైం లేదు. మనం వచ్చింది వేరే పని మీద. నేను మర్చిపోలేదు. మనకి సరిగా 45 నిమిషాల టైం ఉంది. డ్రైవర్స్, ఆ సిగ్నల్ ఏమైనా మార్పు కనిపిస్తోందా? లేదు చీఫ్, ఇంతవరకు ఏమీ లేదు. అవసరమైతే ఇంకా బలగాన్ని రప్పించండి. విమానయాన సిబ్బందిని అప్రమత్తం చేయండి. అవును చైర్మన్, చెప్పండి. ఏం లేదు, ఇక్కడ కొంచెం గందరగోళంగా ఉంది. చీఫ్ ఆలివర్ అతని టీము సబ్మెరైన్ లో వెళ్ళారు. నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను కూడా. వాళ్ళు సముద్రపు అడుగునున్న భూభాగానికి చేరుకున్నారు. ఎస్, అది కాకుండా దేని ద్వారా ప్రెసిడెంట్ ఎస్కేప్ అయ్యారు దాన్ని కనుగొన్నారు కూడా. ఇప్పుడు ప్రెసిడెంట్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే. ఆయన ఎలా ఉన్నారో ఏమిటో తెలిసిందా? లేదు సార్. ఇది ఇంచుమించు నరకం లాంటిది. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అయిపోతాం. వెరీ గుడ్. మొత్తానికి మనం వచ్చి చేరుకున్నాం. ఓకే టీమ్, అన్నిటికీ సిద్ధమై బయటికి రండి. బయట ఎటువంటి జంతువులు ఉంటాయో ఏముంటాయో మనకు తెలీదు. సరే కెప్టెన్ బాక్లే, మేము వచ్చేంత వరకు మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను వెయిట్ చేస్తుంటాను చీఫ్. విజయంతో తిరిగి రండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో. ఈ షిప్లని ఏరోప్లేన్లని చూస్తుంటే ఇదేదో బెర్ముడా ట్రయాంగిల్లా అనిపిస్తోంది. ఈ ద్వీపానికి విద్యుత్ శక్తి కోసం వీటిని ఇక్కడికి రప్పించుంటారు. ఆ షిప్ చూసారా? నిజంగా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను.
అదే యుఎస్ఎస్ సైక్లోప్స్. అదే అయ్యుండాలి. యుఎస్ఎస్ సైక్లోప్స్ అంటే బొగ్గు రవాణా చేసే కార్గో షిప్. 1918 మార్చి 4న 306 మందితో ఈ షిప్ మాయమైపోయింది. దీని జాడ ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. అంటే ఇది ఇక్కడ చిక్కుకుందన్నమాట. ఖచ్చితంగా చెప్పగలవా? నాకు బాగా తెలుసు. దీని ఫోటోలు రోజు పేపర్లో 100 సార్లు చూసుంటాను. అయితే నేను ఇందాక దీన్ని నరకమండంలో తప్పేమీ లేదు. ప్రెసిడెంట్ పెట్టి నుంచి నాకు సిగ్నల్ వస్తోంది. అటువైపు వెళ్దారండి. ఓకే, ఇప్పుడు మనం అందరం విడివిడిగా వెళ్దాం. ప్రెసిడెంట్ గారి పెట్టెలో ఆక్సిజన్ అయిపోవడానికి ఇంకా 29 నిమిషాలు ఉన్నాయి. ఎవరు ఎటువైపు వెళ్ళినా రేడియోలో టచ్లో ఉంటూనే ఉండండి. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. పంచాయ్ హోండో, నువ్వు నన్ను అనుసరించరా. నీ వెనకానే వస్తున్నాను. ఆల్రైట్, ఇక అందరూ పదండి వెళ్దాం. కెప్టెన్ ఫిలిప్స్, ఇంతవరకు ఆ సహాయక సిబ్బంది రానేలేదు. ఎక్కడున్నారో కనుక్కో. అలాగే యుఎస్ఎస్ మెయిన్, యుఎస్ఎస్ నెమిసెస్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఎక్కడున్నారో చెప్పండి. మేము ఇంచుమించు 105 మైళ్ళ దూరంలో ఉన్నాం. అక్కడికి వచ్చి చేరుకోవడానికి ఎలాగైనా 80 నిమిషాలు పడుతుంది. ఐ రిపీట్, 80 నిమిషాలు పడుతుంది. వెధవలు. ఇక్కడి నుంచి మనం త్వరగా వెళ్ళిపోవడం మంచిదనుకుంటాను. చీఫ్, దీని ఒకసారి మీరు చూడండి. చూశాను హోండో, అంత అయోమయంగా ఉంది. మన వైపు ఏదో వస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ఏమైంది? రేవస్ ఎక్కడున్నావు? చీఫ్, తన ట్రాకింగ్ డివైసే ఉంది. తను లేదు. రేవస్ ఎక్కడ? ఇప్పుడు దేన్ని చూసి నువ్వు షూట్ చేసావు? మనం ఇందాక నీటిపై చూసి లాంటిదే ఇక్కడ ఉంది. ప్రాణాలు తీస్తోంది. అందుకే అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాను. మనకి ఇంకా 15 నిమిషాల టైం ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. ప్రెసిడెంట్ గారి పెట్టె ఎక్కడ ఉందో కనిపెట్టండి. అందరూ విడివిడిగా వెళ్ళండి. టార్గెట్ కనిపించిన వెంటనే మెసేజ్ ఇవ్వండి. చీఫ్, కనిపెట్టాను.
ప్రెసిడెంట్ ఉన్న పెట్టిని కనిపెట్టాను. మీరున్న చోటు నుంచి 30 అడుగుల దూరంలో ఉంది. వెరీ గుడ్ బ్రిడ్జ్. ఇలా చూడండి, ఇక లేట్ చేయకుండా ప్రెసిడెంట్ గారిని సబ్మెరైన్కి తీసుకెళ్ళాలి. ప్రయత్నిస్తాం చీఫ్. ఆయన పల్స్ రేట్ చెక్ చేయండి. పల్స్ బాగానే ఉన్నాయి. ఈయన ప్రాణంతోనే ఉన్నారు. అదనపు ఆక్సిజన్ కావాలి. ఈ మాస్క్ వెంటనే ఆయనకి తొడగండి. అదేదో తేడాగానే ఉంది. త్వరగా కానివ్వండి, మనకు టైం చాలా తక్కువగా ఉంది. ఇదిగో అయిపోయింది. ఎలా ఉన్నారు మిస్టర్ ప్రెసిడెంట్? రండి సార్, త్వరగా మనం వెళ్ళాలి. కానండి త్వరగా పదండి. రండి, ఇటు ఇటు. ఇక మనం వెళ్ళచ్చా? వీటికి విషయం తెలిసిపోయింది. త్వరగా రండి. ఇప్పుడు ఎక్కడున్నాను? మిస్టర్ ప్రెసిడెంట్, సముద్రానికి అడుగున 7,000 మీటర్ల లోతులో ఉన్నారు. నేను చీఫ్ ఆలివర్. నేను నా టీం మిమ్మల్ని కాపాడడం కోసం స్పెషల్ ఆపరేషన్ మీద వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచి పెడతాం, పదండి. మీరు ఓకేనా? నడవగలరా? ఓకే, నేను నడవగలను. అయితే నన్ను ఫాలో అవ్వండి సార్. పదండి. ఈ ప్రదేశం యొక్క పేరేంటో తెలుసా? ఇదేదో ఒక రహస్య ద్వీపంలో ఉంది మిస్టర్ ప్రెసిడెంట్. నాకు తెలిసినంత వరకు ఇది గ్రహాంతర వాసుల నిర్మాణమే అయి ఉండాలి. ఈ ప్రదేశానికి గ్రహాంతర వాసులకి సంబంధం ఉంది అనడానికి, ఇక్కడ అవి ఉన్నాయి అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? జీవరాశులు లేని ఈ ప్రదేశం అంతా అద్వితీయ శక్తులతో నియంత్రించబడుతూ ఉండడమే మీరు అడిగిన దానికి సమాధానం. అలాగా? ఇంకా చెప్పాలి అంటే అయస్కాంత శక్తితో ఆకర్షింపబడే ప్రాంతం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు సార్. వీలైనంత త్వరగా మన సబ్మెరైన్కి చేరుకోవాలి. త్వరగా రండి. ఆలివర్, అదనపు బలగాలను ఇక్కడికి రప్పించడం మంచిదంటావా? నేనైతే పని చేయను, ఎందుకంటే దీని గురించి మనకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి. వీటికి ఆ పైన రాకాసి తోకలకి ఏదైనా సంబంధం ఉంటే వెళ్ళి వాటిని పేల్చి పారేయాలి. రాకాసి తోకలా? ఇప్పుడు ఏం చేయాలి చీఫ్? ఇలా చూడండి, అవి మనల్ని చుట్టుముట్టేశాయి. వాటి కళ్ళు కప్పి మనం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ప్రీచర్, నువ్వు కుడివైపు నుంచి అటాక్ చేయి. విలియమ్స్, నువ్వు సెంటర్ పొజిషన్ తీసుకో. నేను ఎటు చూసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా అటాక్ చేయండి. అది మన వైపుకే వస్తుంది. త్వరగా పదండి పదండి పదండి.
ఏమైంది? ప్రీచర్ ఎందుకని ఇంకా రాలేదు? ప్రీచర్కి ఎప్పటికీ రాడు. మన ఇక్కడి నుంచి బయలుదేరడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎస్ చీఫ్, మీరు రావడానికి ముందే నేను సిద్ధంగా ఉన్నాను. మనం వెంటనే బయలుదేరదాం. ఓకే, వినిపించింది. అందరూ సిద్ధంగా ఉండండి. ఏదో మనల్ని ఆపుతోంది. చీఫ్, నేను రెండో మిషన్ ఆన్ చేస్తాను, మీరు దీన్ని హ్యాండిల్ చేయండి. ఏ బ్యాలెస్ట్ ఆన్ చేయాలి? మెయిన్ బ్యాలెస్ట్. ఓకే, మెయిన్ బ్యాలెస్ట్ ఆన్ చేశాను. ఆక్సిలరీ పంపు డౌన్ అయింది. హే, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు దాన్ని గట్టిగా పట్టు కూర్చోండి చాలు. ప్లమర్, ఇలా వస్తారా? ఇదిగో వస్తున్నాను కమాండర్. ఆ వైర్లు పట్టుకోవడం నాకు తెలుసు. కమ్ ఆన్ గైస్, త్వరగా ఈ బ్లూ వైర్ ని పట్టుకోండి. ఓకే, ఇప్పుడు రివర్స్ లో స్టార్ట్ చేయబోతున్నాను. ఫుల్ స్పీడ్. ఓకే, కానివ్వండి. కనెక్ట్ చేయి. రెడీగా ఉండండి. త్వరగా కనెక్ట్ చేయండి, టైం అవుతుంది. ఇంకోసారి కనెక్ట్ చేయి. చేశాను, అయ్యిందా? మన చుట్టూ తిరుగుతున్నాయి, త్వరగా వెళ్ళాలి. 2 1 గో. ఓకే, పవర్ వచ్చింది. ఆల్రైట్, కమ్ ఆన్, లెట్స్ గో, లెట్స్ గో. చాలా బాగా మేనేజ్ చేశారు కమాండర్. థ్యాంక్ యూ చీఫ్. లెఫ్టినెంట్ కమాండర్, మనం ఇంతకుముందు మీట్ అవ్వలేదు అనుకుంటాను. అవును, నేను సబ్మెరైన్ కమాండర్ జూడ్ బాక్లాండ్ మిస్టర్ ప్రెసిడెంట్. మీరు చేసిన సేవకి చాలా థ్యాంక్స్. కాదు సార్, ఇది నా డ్యూటీ. ఆలివర్, నువ్వు నీ టీం చేసిన త్యాగాలు అద్భుతం. మీరు చేసిన సహాయాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు సార్. ఆల్రైట్. అది మళ్ళీ వస్తోంది. గట్టిగా పట్టుకోండి. కమ్ ఆన్. ఏదో మన దారి కట్టొస్తుంది. ఏమైంది? బయట మన వాడ ప్రాణాలు తీసిందే మళ్ళీ దీనికి అడ్డుగా వచ్చిందా? కాదు, ఇది ఒక సొరంగం మిస్టర్ ప్రెసిడెంట్. దీని ద్వారానే మేము దగ్గరికి వచ్చాం. గట్టిగా పట్టుకోండి సార్. మనకి ఫోర్స్ సరిపోదు. మనం ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం? కరెక్ట్ గా 30 knots సార్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఫోర్స్ సరిపోవడం లేదు. ఇంకాస్త ఫోర్స్ పెంచండి. నేను మొత్తం ఫోర్స్ అంతా ఉపయోగించాను సార్. ఇది సరిపోవడం లేదు. నేను ఇప్పుడు కరెక్ట్ గా క్రాస్ లో 45 degrees స్పీడ్ లో వెళ్తున్నాను సార్. కమ్ ఆన్ చీఫ్, మనకి వేరే దారి లేదు. ఇప్పుడు 90 degrees కి మారుస్తున్నాను. అందరూ గట్టిగా పట్టుకోండి. హూయా, హూయా. బాగా మేనేజ్ చేశారు. వెరీ గుడ్ జాబ్. ఏమిటిది? మనం ఇంతసేపు అందులో ఉన్నావా? నేను అసలు నమ్మలేకపోతున్నా. ఓ మై గాడ్, ఏదో జరగబోతోంది. అది మన వైపుగా వస్తోంది. గట్టిగా పట్టుకోండి, ఇంకా వేగంగా వెళ్ళాలి. సరిపోయిందా? కొంచెం వేగంగా వెళ్ళాలి. అది మనల్ని సమీపిస్తోంది. జాగ్రత్త. తప్పించండి. ఈ సబ్మెరైన్ ఇంతకన్నా వేగంగా వెళ్ళదు. ఇది ఆగిపోయేలా ఉంది. మరి ఇప్పుడు చేయడానికి ఏమైనా ఉందా? వీలైనంత వరకు ప్రయత్నించి చూద్దాం. కమ్ ఆన్ చీఫ్, గట్టిగా పట్టుకోండి. దాన్ని వదలొద్దు, దాన్ని వదలొద్దు.
ఇంతకు మించి దీనికి ప్రెషర్ ఇవ్వలేం. అవి మనల్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంత స్లోగా వెళ్తే మనం దొరికిపోతాం. లెఫ్టినెంట్ కమాండర్ బార్క్లే, ఈ సబ్మెరైన్ కి పవర్ ఇచ్చే సోర్స్ ఏమిటి? సిల్వర్, జింక్ బ్యాటరీస్ ఏనా? కరెక్టే ప్రెసిడెంట్. సాధారణంగా వాటికి ఇచ్చే ఒత్తిడి కంటే కాస్త అదనపు ఒత్తిడిని కలిగిస్తే వాటిని నియంత్రించే లీవర్ ఓపెన్ అయ్యి ఎక్స్ట్రా ఎనర్జీ దొరుకుతుంది, రైట్? అప్పుడు మన సబ్మెరైన్ మరింత వేగంతో పుంజుకుంటుంది, అర్థమైందా? అవును ప్రెసిడెంట్. ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉన్నా మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ని మనం కట్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే మనం ఇక్కడే దొరికిపోతామే. ఎస్ సార్. ఆలివర్, నీకేమైనా ఐడియా వస్తుందా? నాకు రిస్క్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం సార్. తాడో పెడో తేల్చుకుందాం. నేను చీఫ్ ఆలివర్తో ఉన్నాను ప్రెసిడెంట్. మనం ఖచ్చితంగా సాధించగలం. నువ్వేంటో బార్క్లే? ఎస్ సార్. అయితే వెళ్ళండి. దీన్ని స్టడీగా పట్టు. అలాగే. ప్రెషర్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోండి. ఓకే. అలాగే, అర్థమైంది కమాండర్. ఇప్పుడు ఇక్కడ రెగ్యులేటర్ సెట్ చేస్తాను. రెడీ అయింది. బ్యాటరీస్ లో ఉన్న ప్రెషర్ ఇప్పుడు మెషిన్ కి రాబోతోంది. అది తెలిసిందే కదా, త్వరగా పదండి. అలాగే సార్. అది దగ్గరికి వచ్చేసింది. ఇక ఎవరు కదలకుండా వాళ్ళ సీట్లో జాగ్రత్తగా కూర్చోండి. ఎస్ సార్. బ్యాటరీ ఎంతవరకు ఛార్జ్ అవుతుందో అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉండు. ఎస్ సార్, ఇంచుమించు 70% పూర్తయింది. అది దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు 80-90%. ఇక వెయిట్ చేయొద్దు. 3, 2, 1. ఇప్పుడు 100% ఛార్జ్ అయింది. గుడ్, వెళ్ళండి. అడ్మిరల్, సబ్మెరైన్ వచ్చి చేరుకుంది. వెరీ గుడ్. ఓ పని అయింది. ప్రెసిడెంట్ ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఒక హెలికాప్టర్ ని రెడీ చేయండి. లెఫ్టినెంట్ ప్లమర్ ని, చీఫ్ ఆలివర్ ని నేను వెంటనే కలవాలని చెప్పండి. అలాగే అడ్మిరల్. వెంటనే ఎవరినైనా ఒక డాక్టర్ని ఇక్కడ పంపించండి. ఏం లేదు, తెగిపోతుంది. మిస్టర్ ప్రెసిడెంట్, మీకు మా స్వాగతం. కెప్టెన్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం వివరంగా చెప్పగలవా? నన్ను ఫాలో అవ్వండి సార్. అలాగే. కాస్త వంగిరండి సార్. మీరు ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అడ్మిరల్ గారే చెప్పారు. ముందు నన్ను ఈ షిప్ పై భాగానికి తీసుకెళ్ళు. పై భాగం మొత్తం ధ్వంసమైంది సార్. అందుకని ఆవిడ ఇప్పుడు అక్కడ ఉండడం లేదు. మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించమని ఆర్డర్స్ ఇచ్చారు. ఆ సంగతి అవచ్చు. ఇప్పుడు నేను నీకు ఆర్డర్ చేస్తున్నాను. నన్ను వెంటనే అడ్మిరల్ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే మిస్టర్ ప్రెసిడెంట్. మీరు సురక్షితంగా తిరిగి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది ప్రెసిడెంట్. మీరు ఇక్కడి నుంచి బయలుదేరడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేశాను. నా సంగతి అలా వచ్చండి. ముందు మీ దగ్గర వేరే స్పెషల్ సబ్మెరైన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. యాక్చువల్లీ మరో కొత్త సబ్మెరైన్ ని పంపించమని మేము రిక్వెస్ట్ చేశాం. కనీసం మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇదిగో లెఫ్టినెంట్ ప్లమర్, చీఫ్ ఆలివర్, సముద్రపు అడుగు భాగాల మనం చూసిన దాని గురించి అడ్మిరల్ గారికి వివరంగా అర్థమయ్యేట చెప్పండి. ఇకపోతే నేను ముందు అర్జెంటుగా వాషింగ్టన్ కి ఫోన్ చేసి మాట్లాడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ముందు మిమ్మల్ని ఇక్కడి నుంచి సురక్షితంగా పంపించడమే. ఇలా అందుకని చూడండి, నేను దయచేసి ఎక్కడికి వెళ్ళడం లేదని మీతో చెప్పేశాను. ఇంచుమించు మనం ఇద్దరం ఒకేసారి పదవి స్వీకారం చేశాం. అది గుర్తుందా? గుర్తుంది సార్. అలాంటప్పుడు కాకపోతే ఇప్పుడు మీ నాకున్న సురక్షితమే. మొండితనం గురించి కూడా మీకు బాగానే తెలిసి ఉంటుంది అడ్మిరల్. ఒక ఆపదంటూ వచ్చినప్పుడు దేని గురించి ఆలోచించకుండా తన ప్రాణాలు మాత్రం కాపాడుకోవాలనుకున్నప్పుడు ప్రెసిడెంట్ కాలేడు. బాధ్యత గల పదవిలో ఉన్నవాడు దీనికి పరిష్కారం కనుక్కోవాలా లేదా? అవును సార్. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంతటి బలోపేతమైన దేశం మీద గ్రహాంతర వాసులు దాడి చేస్తున్నారు అంటే నేను చేతులు ముడుచుకుని కూర్చోగలనా చెప్పండి. వాటి యొక్క బారి నుంచి ఈ దేశాన్ని కాపాడడం నా బాధ్యత. మిస్టర్ ప్రెసిడెంట్, మీకే ఫోన్. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. లేదు, నాకేం కాలేదు. రిస్క్ తీసుకోవద్దని నీకు ఇదివరకు వార్నింగ్ ఇచ్చాను. ఈసారి టైం బాగుండి బతికిపోయావు. థ్యాంక్స్ అడ్మిరల్. ఒక్క నిమిషం అడ్మిరల్. పైకి కనిపిస్తున్న ఈ రాకాసి తోకల మూలం సముద్రపు అడుగు భాగానుంది. అవును, డాక్టర్ జిమ్మర్ కూడా ఇంచుమించు ఇదే ఒపీనియన్కి వచ్చారు. ఇప్పుడు అందులో సందేహం ఏంటి? అక్కడ ఒక పెద్ద ద్వీపంలో ఏర్పాటు చేసుకుని అక్కడ పెద్ద పెద్ద షిప్లని, ఏరోప్లేన్లని ధ్వంసం చేసి వాటి నుండి అయస్కాంత శక్తిని, విద్యుత్ శక్తిని తీసుకుని దాన్ని అణుశక్తిగా మార్చుకుంటోంది. ఆ శక్తితోనే ఇప్పుడు మన మీద దాడి చేస్తున్నాయి. అవి మన మీద దాడి చేసే ప్రతిసారి ఎంత ఎనర్జీ పుడుతుందో చూడాలి. అంతేకాకుండా మళ్ళీ ఎంతసేపటి తర్వాత అవి దాడికి సిద్ధమవుతున్నాయో గమనించాలి. అప్పుడు కానీ మనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. అంటే అది ఎనర్జీని పుంజుకునే లోపల దాని మీద మనం దాడి చేయాలి అంటారు. అవును, సరిగ్గా చెప్పారు.
నేను తర్వాత కలుస్తాను. ఓకే. ఏదైనా ప్లాన్ ఆలోచించారా? అవును సార్. వైమానిక దళంతో పాటు మొత్తం అన్ని వైపుల నుంచి అందరినీ రంగంలోకి దించి అది ఎనర్జీని పుంజుకోవడానికి తీసుకున్న గ్యాప్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని దాడి చేస్తాం. బాగానే ఉంది. ఈ వ్యూహం గురించి నీ ఉద్దేశం ఏంటి ప్లమర్? వ్యూహం సంగతి ఉంచితే అది సముద్రపు అడుగు భాగాన ఎన్నో ఏళ్లుగా ఉంటోందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అది దాని శక్తితో ఆ ద్వీపాన్ని నియంత్రించడమే కాకుండా షిప్ల మీద ఏరోప్లేన్ల మీద దాడి చేసి వాటిలో ఉన్న యంత్రాలనే కాకుండా ఇంధనాన్ని కూడా వాడుకుంటోంది. అందుకని మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే సరైందని నాకు అనిపిస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లని మనం చేయాలన్నారు. ఏమైంది? అడ్మిరల్, అక్కడ సముద్రపు మధ్యలో జరిగే వింతను చూడండి. ఆలివర్ చెప్పేది నిజమే, మనం వెంటనే దాడి చేయాలి. అయితే వెంటనే చేయండి. శ్రద్ధగా వినండి, అన్ని విభాగాల వారు శ్రద్ధగా వినండి. వెంటనే దానిపైన దాడి చేయండి. చెక్కు చెదరలేదు. అది ఖచ్చితంగా మళ్ళీ దాడి చేస్తుంది. ఇలా చూడండి ప్రెసిడెంట్, ఇప్పుడు మేమేం చేయాలో మీరే మాకు ఆదేశాలు ఇవ్వాలి. అది సముద్ర తీరంపై దాడి చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇంచుమించు 55 నిమిషాల్లో సార్. అయితే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయడానికి నేను ఆర్డర్ పాస్ చేస్తున్నా. వెంటనే యుఎస్ఎస్ మెయిన్ ని కాంటాక్ట్ చేయండి. సముద్రపు ఒడ్డుకి దగ్గరగా ఉంటూ అణుశక్తిని ప్రయోగిస్తే ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎంత వినాశనానికి దారితీస్తుందో మీకు బాగా తెలుసు ప్రెసిడెంట్. ప్లీజ్ డాక్టర్. ప్రాణాలు పోతాయండి, మీవి మావి అందరివి. కొన్ని వేల ఎకరాల్లో గడ్డిపోచ కూడా మొలవనటువంటి స్థితి ఏర్పడుతుంది. నాకు ఆ విషయం గురించి తెలుసు డాక్టర్. మన దేశంలోని ప్రతి ఒక్కరి ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది. కాకపోతే యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మన ప్రమేయం లేకుండా కొన్ని ప్రాణాలు బలవక తప్పదు. కాకపోతే వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని తక్కువ శాతానికి తగ్గించగలిగేట్టుగా చూడటమే నా బాధ్యత. ప్రాణ నష్టానికి భయపడి పిరికి వాళ్ళలా దాడి చేయకుండా ఉంటే శత్రువుకి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేనేం చేసిన దేశ రక్షణ కోసమే చేస్తాను. ఇవాటితో ఈ సమస్య పోవాలి. అలాగే మిస్టర్ ప్రెసిడెంట్. యుఎస్ఎస్ మెయిన్, ఇది యుఎస్ఎస్ నెమెసిస్. మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. న్యూక్లియర్ వెపన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే మేడం, న్యూక్లియర్ వెపన్ ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇది మళ్ళీ అటాక్ చేయొచ్చు అడ్మిరల్. చూసారా? అదేంటది? యుఎస్ఎస్ జెనిసస్
అది యుఎస్ఎస్ దినిసస్ ధ్వంసం అయిపోయింది. పొజిషన్ ఏంటి? ఇంకా ఎంత టైం పట్టొచ్చు? త్వరగా చెప్పు. వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేశారు మేడం. సరిగ్గా ఇంకో 40 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంటుంది. అణుశక్తి దాడి చాలా ఘోరమైనది. మీరు సముద్రంలో ఉండి చేస్తామంటున్నారు, కానీ అది తీరాన్ని తాకితే మనకి వేరే దారి లేదంటున్నానుగా డాక్టర్. ప్రజలు చనిపోతారు ప్రెసిడెంట్, వేలల్లో చనిపోతారు. మిస్టర్ ప్రెసిడెంట్, చెప్పండి ఆలివర్. అందులోకి వెళ్ళి డైరెక్ట్ గా దాని ఆయి పట్టు మీద అటాక్ చేస్తే పాయింట్ బ్లాంక్ రేంజ్. ఇప్పుడు ఏమిటి నీ ఉద్దేశం ఆలివర్? ఈ లైటింగ్ ప్యానెల్ ని మనం సముద్రపు అడుగు భాగాన చూసాం. అదే అన్నిటికీ పవర్ సప్లై చేస్తుంది. అవును చీఫ్. మనం దాని మెయిన్ పార్ట్ మీద దాడి చేస్తే ఆ తర్వాత దాని రాకాసి తోకలు మనం ఏం చేయలేవు. అవును, ప్రయత్నించడంలో తప్పలేదు. ఒక మిసైల్ ద్వారా అంతటి మహాశక్తిపై దాడి చేస్తే ఆ రహస్య ద్వీపం నాశనం అవుతుందా? నాకు నమ్మకం లేదు. నమ్మకమే జీవితం అడ్మిరల్. కానీ నువ్వంటున్న చోటికి మిసైల్తో పాటు ఎలా వెళ్ళగలవు? నేను ఒక హెలికాప్టర్లో అక్కడికి వెళ్తాను. నాతో పాటు బజూకాని తీసుకెళ్తాను. కెప్టెన్ మార్వెన్ పైలట్గా ఉంటారు. టార్గెట్ మీద దాడి చేయాల్సింది నా బాధ్యత. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అవును ప్రెసిడెంట్. బాగుంది. మీరేమంటారు అడ్మిరల్? నేనేమీ చెప్పలేకపోతున్నాను. ఒక రకంగా ఆలోచిస్తే సాధ్యపడుతుంది. కాకపోతే ఒక హెలికాప్టర్ ద్వారా అందులోకి వెళ్ళి ఆ నిర్ణీత సమయంలో మిసైల్తో పాటు దాని మీద దాడి చేయడం అంటే... ఆలివర్, నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉందిగా? నమ్మకం ఉంది సార్. ఉంది సార్. నీకు 15 నిమిషాలు మాత్రమే టైం. అర్థమైందా? అర్థమైంది సార్. త్వరగా వెళ్ళండి. చీఫ్ ఆలివర్! చీఫ్! ఏంటి ప్లమా? గుడ్. మీరు తీసుకున్న నిర్ణయం గొప్పది. తిరిగి వచ్చాక నా మనసులో ఉంది చెప్తాను. ఓకే చీఫ్, ఇది స్టాండర్డ్ 84 బజూకా. కానీ ఇందులో ఒక చిన్న చేంజ్ ఉంది. అదేంటంటే నార్మల్ గా ఉండే బజూకా కన్నా ఇందులో కొంచెం పవర్ ఎక్కువగా యుద్ధాల్లో ఉపయోగిస్తారు. దీంతో షూట్ చేయడం పెద్ద కష్టమేం కాదు సార్. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది సార్. ఆల్ ద బెస్ట్. విజయం అందే సార్. గుడ్ లక్ సార్. ఓకే, థ్యాంక్స్. కెప్టెన్, మిమ్మల్ని ఇందులో ఇరికించినందుకు మీకేం కోపంగా లేదుగా? ఈ పని చేయడానికి మీరే కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చీఫ్. నేను మీతో సంతోషంగా వస్తాను. థ్యాంక్ యూ కెప్టెన్. ఒకసారి ఆలివర్కి లైన్ కనెక్ట్ చేసి ఇవ్వండి. ఆలివర్కి కొంచెం లైన్ కనెక్ట్ చేయండి. ఎస్ అడ్మిరల్. ఇదిగోండి సార్. చీఫ్ ఆలివర్, చెప్పండి మిస్టర్ ప్రెసిడెంట్. నువ్వు తప్పకుండా సాధిస్తావు కదా? తప్పకుండా సార్. అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని అంతం చేయడానికి ఈ బజుకాతో ఒక్క షాట్ చాలు సార్. నీ సాహసాన్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. మీరు రెడీ చీఫ్? నేను ఎప్పుడు ఎవరు రెడీ. పాక్-షాట్ రోమియో 133 టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉంది సార్. ఇక దేని గురించి ఆలోచించకుండా విజయంతో తిరిగి రండి. థ్యాంక్ యూ సార్. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. మనం ఇప్పుడు అందులోకి వెళ్ళాలంటారా చీఫ్? అవును. మనం సాధించగలమనుకుంటున్నారా? దాన్ని అంతం చేసి తీరుతాం. మీరు చెప్పిన తర్వాత సందేహమే లేదు.
డాక్టర్ జిమ్మో, అది మళ్ళీ శక్తిని పుంజుకోవడానికి ఎంతసేపు పడుతుంది మీరు చెప్పగలరా? 2 నిమిషాలు. ఆ వెపన్ ఉన్న ఫ్లైట్ మనకు దగ్గరలోనే ఉంది అడ్మిరల్. అది ఇంచుమించు ఇంకో 10 నిమిషాల్లో మనం ఉన్న చోటికి చేరుకుంటుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలి. ఆలివర్, యుఎస్ఎస్ మెయిన్ ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటుంది. నీ పరిస్థితి ఏమిటి? ఇంకో 6 నిమిషాల 30 సెకండ్లలో దాని మీద దాడి చేయబోతున్నాం అడ్మిరల్. అడ్మిరల్, ఒక నిమిషం. ఏమిటి ప్లంబర్? అది చేసే దాడికి మధ్యన సరిగ్గా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. డాక్టర్ జిమ్మో పరిశోధనలో కూడా ఈ విషయమే నిర్ధారణ అయింది. ఆలివర్, జాగ్రత్తగా విను. శత్రు యొక్క దాడికి మధ్యనున్న అంతరాయం సరిగ్గా 2 నిమిషాలు. అది మళ్ళీ మనపై దాడి చేసేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. అందుకని ఆ గ్యాప్ లో నువ్వు వెళ్లి దాన్ని చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. మార్విన్, ఆవిడ చెప్పింది మీరు వినిపించుకోకండి. మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అడ్మిరల్, మాకు సమయం లేదు, వెళ్ళాలి. అది దాడి చేయడానికి ముందే మేము దాని మీద దాడి చేయాలి. అందుకు మీరు అంగీకరించాలి. అవును అడ్మిరల్, మీరు పర్మిషన్ ఇచ్చే తీరాలి. నీకు అసలు బుద్ధి లేదు. వాళ్ళ ప్రయత్నం గనక విఫలమైతే మన న్యూక్లియర్ వెపన్ ని ప్రయోగించాల్సిందే. ఇలా చూడు ఆలివర్, మర్యాదగా నేను చెప్పింది విని నువ్వు దాడి చేయకుండా వెయిట్ చేయాలి. అలా చేస్తే ఇంచుమించు 20,000 మంది ప్రాణాలు పోవడానికి మనమే కారణం అవుతాం. నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు గనక ఈ ప్రయత్నంలో విఫలమయ్యావంటే దానివల్ల అది ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రదేశంపై దాడి చేస్తుంది. దానివల్ల అణు ఆయుధాలను మేము ఉపయోగించాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా చాలా మంది చనిపోతారు. దయచేసి నేను చెప్పిన దాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. చూడు ఆలివర్, నువ్వు దాడి చేయడం లేదు. నేను చెప్పినట్టుగా నువ్వు వెయిట్ చేస్తున్నావు. వినిపిస్తోందా? ఇంకా 4 నిమిషాలు 45 సెకండ్లున్నాయి. పాక్షాట్ రోమియో 133, మేము ఆ ఏలియన్ షిప్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూడు, నీకు నాకు ఇంతవరకు ఏ విషయంలోనూ పొత్తు కుదరలేదు. 3 ఏళ్ల క్రితం నీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయినందుకు నేనే కారకురాలనని నువ్వింకా అపోహపడుతున్నావు. అందుకని నా మాట వినకుండా నువ్వు మొండిగా ప్రవర్తిస్తున్నావు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే. అది దాడి చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత నువ్వు దానిపైన దాడి చేయి. అర్థమైందా? మీరు చెప్పినట్టు చేస్తే దాని మీద అటాక్ చేయడానికి తర్వాత మేమే ఉంటామో లేదో తెలియదు. రే, ఇప్పుడు నువ్వు వెళ్ళి దాడి చేస్తే కొన్ని వేల మందిని కాపాడగలుగుతావు. ఒకవేళ నువ్వు వెళ్ళి విఫలమైతే నువ్వు చస్తే లక్షల మంది చనిపోతారా. అలా జరిగితే దానికి కారణం కేవలం నీ మొండి ప్రవర్తనే అన్న విషయం మర్చిపోకు. ఒక్కోసారి పెద్ద ఎత్తులో కొంతమందిని కాపాడేటప్పుడు కొన్ని ప్రాణాలని కోల్పోక తప్పదు. అదే యుద్ధ నీతి. దాన్ని ముందు అర్థం చేసుకో. అందరూ అందరినీ కాపాడలేరా. చీఫ్ ఆలివర్, నేను మాట్లాడేది వినిపిస్తోందా? ముందు చూడు. Oh my God. చీఫ్ ఆలివర్. ఓ మై గాడ్. ఏంటి, ఏం జరిగింది? తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చనిపోయారు. ఇది చాలా విషాదకరం. 20,000 మంది అనవసరంగా బలైపోయారు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని అంతం చేసి గాని తిరిగిరా.
ఈ మాట అన్నారు చూడండి, ఇది బాగుంది. ఇక మనకు అడ్డు లేదు కెప్టెన్. వాడికి అప్పుడప్పుడు ఎంత టైం మిగులుందో చెప్తూ ఉండండి. ఎస్ అడ్మిరల్. చీఫ్ వినిపిస్తోందా? నేనే లెఫ్టినెంట్ ప్లామాని. చెప్పండి లెఫ్టినెంట్ ప్లామా. నీకు అప్పుడప్పుడు టైం చెప్తూ ఉంటాను. ఇప్పటికి మీకు సరిగ్గా 1 నిమిషం 45 సెకండ్లు మాత్రమే ఉంది. అంతలోపే మేము ఆ పని పూర్తి చేస్తాం. ఫాక్సాట్ రోమియో 133 మేము అందులోకి ప్రవేశిస్తున్నాం. దీన్ని మీరు ఇంతకు ముందే చూసారా? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇంకా 1 నిమిషం 25 సెకండ్లే ఉంది. థాంక్స్ లెఫ్టినెంట్. దాని మధ్య ప్రదేశానికి ఎంత దూరంలో ఉన్నారు? అది తెలీదు, కానీ నేను చెప్పింది చేసి తీరుతాను. ఎవరిని దిగులు పడద్దని చెప్పండి. మీరు సాధించగలరు చీఫ్. అది మన వైపే వస్తోంది, జాగ్రత్త. స్టడీగా వెళ్తుందండి, నా వల్ల కావడం లేదు. అవి చాలా వస్తున్నాయి. నేను దాని మీద ఫైర్ చేయబోతున్నా. కెప్టెన్ హెలికాప్టర్ ని రౌండ్ తిప్పుతూ నడపండి. అలా చేస్తే మన ప్రాణాలకే ప్రమాదం. నా మాట వినండి. చెప్పింది చేయండి. అందరు కొట్టేశారు. థ్యాంక్ యూ కెప్టెన్. ఇంకా సరిగ్గా 1 నిమిషం 10 సెకండ్లే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కి చాలా థ్యాంక్స్. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైర్ చేయడానికి టైం సరిపోదు. వాడు సాధిస్తాడు. 1 నిమిషమే ఉంది చీఫ్. ఓకే లెఫ్టినెంట్. ఈ టైంలో నువ్వు ఇక్కడ లేనందుకు నేను నిన్ను మిస్ అవుతున్నాను ప్లామా. నేను మిస్ అవుతున్నాను. మనం ఆ బజూకాని వెంటనే ప్రయోగించాలి. ఓకే, జస్ట్ 1 నిమిషం ఆగండి. మనకున్న టైమే 1 నిమిషం. మీరు బాగానే ఉన్నారు కదా? నాకేమీ కాదు, మీరు కానివ్వండి. నా గురించి దిగులు పడకండి. మీలాంటి ధైర్యవంతుని నేను ఇంతవరకు చూడలేదు. రిస్క్ తీసుకోవడం నాకు ఎప్పుడు ఇష్టమే. సెకండ్స్ మిగిలిన చీఫ్. అది 9. కెప్టెన్, ఆ లైట్ ఉన్న చోటుకి స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళండి. 7. ఓకే సార్. 5. 4. ఈ రోజు మనం దాన్ని అడుగు చూడాలి చీఫ్. 2. 1. ఏ మార్పు లేదే. ఏ మార్పు లేదని అన్నాడు. ఎయిర్ హాక్ 1. చీఫ్, నేను మాట్లాడితే వినిపిస్తోందా? కెప్టెన్ ఫిలిప్స్, ఇప్పుడిక యుఎస్ మెయిన్ ని పిలవక తప్పదు. అలాగే అడ్మిరల్. యుఎస్ఎస్ మెయిన్, ఇది యుఎస్ఎస్ నెమిసస్. ఏంట శబ్దం? ఏం జరిగింది? దీన్నేమి చేయలేకపోయారు. వాళ్ళు లక్ష్యానికి సరిగ్గా గురిపెట్టుండు.
వాడు సాధించాడు సార్. అదిగో అక్కడ చూడండి, అదిగో ఆలివర్ వస్తున్నాడు. అవును. రాక్ షాట్ రోమియో 133 USS 7 ల్యాండింగ్ చేయడానికి అనుమతినివ్వండి. అడ్మిరల్ మాకు అనుమతినివ్వండి. Thank you, sir.